రాష్ట్ర చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టారు టీడీపీ అధినేత. 8వ ఎమ్మెల్యే 4వ సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. పోటీ చేసిన నియోజకవర్గం స్వస్థలం కాకపోయినా దశాబ్దాలుగా పట్టు నిలుపుకుంటూ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్ల చంద్రబాబు జర్నీ ఎలా సాగింది? ఆయన బద్దలు కొట్టిన రికార్డులేంటి? హ్యావ్ ఎ లుక్. కుప్పంలో చంద్రబాబు వరుసగా 8వ పర్యాయం విజయం సాధించారు. 1989 నుంచి కుప్పం చంద్రబాబుకు కంచుకోటుగా మారింది. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ రికార్డుని సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, సీఎంగా 4వసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న చంద్రబాబు రికార్డు బ్రేక్ చేశారు. రాష్ట్రమంతా కూటమి గాలి వీచి భారీ సంఖ్యతో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన టీడీపీ మరో అంశంలోనూ ప్రత్యేక రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర రాజకీయాల్లో ఏ నాయకుడికి దక్కని అరుదైన రికార్డు ఏపీకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడికే దక్కింది. కుప్పం పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది చంద్రబాబు. కుప్పం ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా ప్రజలు చంద్రబాబును ఆదరించి తమ మనిషిలా భావించి కుప్పంలో తిరుగులేని నాయకుడిలా గెలుపు అందించారు. 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బాబు 2000 మెజారిటీతో మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం 1983లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఓటమి అనంతరం అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓటమి తర్వాత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పోటీ చేసేందుకు మొగ్గు చూపలేదు. 1989లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే సమయంలో జిల్లాలోనే ఆఖరి నియోజకవర్గమైన కుప్పాన్ని ఎంచుకున్నారు బాబు. ఇక్కడ పార్టీ ఇప్పటికే 2 సార్లు ఘన విజయం సాధించింది. దీంతో కుప్పం అయితేనే రైట్ చాయిస్ అని భావించిన చంద్రబాబు 1989లో కుప్పంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలా చంద్రబాబు నమ్మకాన్ని కుప్పం ప్రజలు బలపరుస్తూ వచ్చారు. చంద్రబాబును భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. 1989 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేసి ఏపీ అసెంబ్లీలో అడుగు పెడుతూ వస్తున్నారు. ఇలా 1989 నుంచి 6,918 ఓట్ల మెజారిటీ విజయం సాధించిన చంద్రబాబు 1994లో 56,588 ఓట్ల మెజారిటీ సాధించారు. అలా పోటీ చేసిన ప్రతిసారి చంద్రబాబును గెలిపిస్తున్న కుప్పం ప్రజలతో ఆయనకున్న అనుబంధానికి అద్దం పడుతోంది. 1999 ఎన్నికల్లో 65,687 ఓట్లు, 2004లో 59,585 ఓట్లు, 2009లో 46,065 ఓట్లు, 2014లో 47,121 ఓట్లు, 2019లో 20,722 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధిస్తూ వచ్చారు చంద్రబాబు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై 48,006 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం సాధించారు. ఒక్క నియోజకవర్గం నుంచి 8 సార్లు వరుసగా పోటీ చేసి 8 సార్లు గెలిచిన ఘనత చంద్రబాబుకే దక్కింది. చంద్రబాబు కోట కుప్పంలో వైనాట్ 175 అంటూ పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ 175వ నెంబర్ నియోజకవర్గమైన కుప్పంపై భారీ స్కెచ్లు వేసింది. చంద్రబాబు కోటను బద్దలు కొడతాం అనే విధంగా వైసీపీ పనిచేసింది. గత 4 దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో జెండా అజెండా ఎరుగని కుప్పం ఓటర్లు ఈసారి అధికార పార్టీ గాలానికి చిక్కకుండా చంద్రబాబుకే మరోసారి జైకొట్టారు. అయితే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ శ్రేణులు కుప్పంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావట. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ అక్కడి టీడీపీ శ్రేణులను ఎటూ కదలనివ్వలేదట. కుప్పం నియోజకవర్గాన్ని మరో పుంగనూరును చేయాలన్న దురుద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేశారట. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారట. చంద్రబాబు అక్కడ సొంతిల్లు నిర్మించుకోకుండా అడ్డుకున్నారట. అధికారం ఉందన్న అండా, ధనబలం, దౌర్జన్యాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన మాదిరిగానే సార్వత్రిక సమరంలోనూ ఆధిపత్యం చెలాయించాలన్న కుట్రతో వైసీపీ వ్యవహరించిందని ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత ప్రచారం జరుగుతోంది. ఇన్ని పరిణామాల మధ్య కూడా ఎన్నో కేసులకు ఎదురొడ్డి నియోజకవర్గంలో తమ పట్టు పెంచేలా చంద్రబాబు ధీటైన వ్యూహం రచించి విజయం సాధించారు. 8వసారి ఎమ్మెల్యేగా, 4వసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.